కాంగ్రెస్ పార్టీ నిన్న పరిగి నియోజకవర్గం నుంచి పాదయాత్ర మొదలుపెట్టి ముఖ్య అతిథులు వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ గారు, మరి అలాగే మహేందర్ కుమార్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షులు, మరి అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు కానీ, మరి కాంగ్రెస్ పార్టీ వివిధ నాయకులు. వాస్తవానికి ఈ పాదయాత్ర పెట్టడానికి కారణం ఏంటి, అసలు దాని సిద్ధాంతం ఏంటి, దాని కాన్సెప్ట్ ఏంటి? అంటే విజయోత్సవ పాదయాత్రన, అంటే 6 గ్యారెంటీలు అమలు చేసినాం, ప్రజలకు బాగా సంపూర్ణంగా అందుతున్నాయని మరి పాదయాత్ర చేసిండ్రా? ఈ విషయంలో చాలా ఆలోచించాలి ప్రజలు కూడా. కేవలం స్థానికంగా ఉన్న ఎన్నికల కోసం ప్రజల మభ్యపెట్టడానికి మాత్రమే వీళ్ళు పాదయాత్రలు చేస్తుండ్రు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, పాదయాత్ర మెయిన్ రోడ్ మీద తిరుగుడు కాదు, ప్రతి గ్రామం వెళ్ళి, ప్రతి గల్లీ, ప్రతి గవర్నమెంట్ స్కూలు, వైద్యశాలలు, మన నియోజకవర్గంలో అంటే హాస్టల్స్, ఇవన్నీ గుణంగా విజిట్ చేయాలి. కానీ ఏదో వచ్చి షో చేసిపోతామంటే కుదరదు కదా. ఇదొక ట్విస్ట్ ఏంటంటే, ఒకవేళ బీసీ రిజర్వేషన్ల కోసం కూడా పాదయాత్ర చేస్తున్నామని కూడా మీరు అంటుండొచ్చు. కానీ నేను ఒక మీకు సజెషన్ ఇస్తున్నాను అనుకోండి మిత్రులారా. కాంగ్రెస్ పార్టీ వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో 42% పెద్ద ఎత్తున బీసీలకు ఇవ్వడానికి మీ చేతుల్లోనే ఉంటుంది కదా, మీరు ఇస్తే అయిపోతుంది కదా. దానికి నువ్వు వాని వీని సపోర్ట్ కోరడం ఎందుకు? ఒకసారి ఇదే మీరు ఆలోచించండి. ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్నోడు పాదయాత్ర చేస్తారు కానీ అధికారంలో ఉన్నోడు పాదయాత్ర చేస్తారు ఎవరన్నా? ఇది చాలా సిగ్గుసేటు కూడా అనిపిస్తుంది. ఇప్పటికైనా మా పరిగి నియోజకవర్గంలో చాలా సమస్యలు కూరుకుపోయినాయి. ఆ సమస్యల గురించి పరిష్కరించడానికి ప్రయత్నం చేయండి, ఈ పాదయాత్రల గురించి కాదు.